ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం ఎలుకలతో ఎంతో బాధపడుతూ ఉండేది. ఎలుకల బారి నుండి కాపాడమని ప్రజలు రాజుగారితో మొరపెట్టుకున్నారు. మహారాజా, ఈ జంతువుల నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి. అవి మా ధాన్యాలన్నింటినీ పాడు చేసేస్తున్నాయి. మీరు కంగారు పడగలరు. నేను మా మంత్రి గారితో మాట్లాడాను. ఈ సమస్యను పోగొడతాను. ఆయన చెప్పిన సలహా ఏమిటంటే, ప్రతి ఇంటికో పిల్లిని మనం పెంచామంటే ఎలుకల్ని చంపేయచ్చు. ఈ ఆలోచన బానే ఉంది మహారాజా, కానీ పిల్లి చేత పాలు తాగించడం ఎలా? ప్రతి ఇంటికో ఆవు నేనిస్తాను, ఈ పిల్లి పాల కోసం. కృతజ్ఞతలు మహారాజా. పర్షియా దేశం నుంచి కొన్ని వేల పిల్లులను తెప్పించారు. పిల్లులను ఆవులను అందరి ఇళ్లకు పంపించారు. అందరికీ ఇచ్చినట్లుగానే తెనాలి రామకృష్ణుడికి ఒక ఆవుని పిల్లిని ఇచ్చారు. విజయనగర సామ్రాజ్యంలోని పిల్లులన్నీ ఆరోగ్యంగానూ బలిష్టంగానూ పెరిగాయి. తెనాలి రామకృష్ణుడు ఉన్న పాలన్నీ ఆ పిల్లులకు పోయడం వ్యర్థం అనుకున్నాడు. తరువాత రామకృష్ణుడు ఒక గిన్నెలో వేడివేడి పాలు పోసి పిల్లి ముందు పెట్టాడు. ఆ వేడి పాలు తాగినందువల్ల నోరు కాలి ఆ పిల్లి బాధతో అరిచింది. ఆ తర్వాత పాలు చూడగానే ఆ పిల్లి పారిపోవడం ప్రారంభించింది. పాలు తాగి రామకృష్ణుడి కుటుంబం సంతోషించింది. ఒకరోజు రాజుగారు పిల్లులన్నీ సభకు తీసుకురావాలని ఆజ్ఞ ఇచ్చారు. అన్ని పిల్లులు ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్నాయి. కానీ తెనాలి రామకృష్ణుడి పిల్లి మాత్రం బాగా చిక్కిపోయి ఎముకలు తేలి ఉంది. తెనాలి రామకృష్ణ, మీరు మీ పిల్లికి పాలు పోయడం లేదా? ఎందుకని అది బలహీనంగా ఉంది? మహారాజా, నన్నేమని చెప్పమంటారు? అందరూ పాలను పోయగలరు, కానీ పాలు తాపించగలరా? భటులారా, ఒక పాత్రలో పాలు తీసుకురండి, ఆ పిల్లి ముందు పెట్టండి. పాలు చూసిన వెంటనే పిల్లి పారిపోయింది. పిల్లి నోరు కాలి గాయాలయ్యి ఉండడం రాజుగారు గమనించారు. ఏమిటిది తెనాలి రామకృష్ణ? పిల్లికి నువ్వు వేడి పాలను పోసావు, దాని నోరు కాలిపోయి ఉన్నది. మహారాజా, మీతో ఈ విషయాన్ని చెప్తున్నందుకు నన్ను మన్నించండి. ఈ పిల్లులు పాలు తాగడం కన్నా మనుషులు పాలు తాగినచ్చో వారు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు కదా. పాలించేటటువంటి మహారాజులు సమస్యను పూర్తిగా కడుపు నిండినటువంటి పిల్లి ఎలుకను చంపి తినడం కోసం ఎందుకు ప్రయత్నిస్తుంది మహారాజా? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే మన్నించు రాజా. రామకృష్ణుడు చెప్పిన మాటలతో కృష్ణదేవరాయలు తను చేసిన తప్పును తెలుసుకున్నారు. రామకృష్ణుడి తెలివితేటలకు సంతోషపడి కృష్ణదేవరాయలు 100 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు.